హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ ఉంది కదా, పార్వతీపురం రైల్వే స్టేషన్ని బాగా డెవలప్ చేస్తున్నారనమాట. సో అందుకు ఈరోజు అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. మోడీ గారు ఉన్నారు కదా మన ప్రధానమంత్రి, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. సో మీకు చూపిస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. సరే అయితే ఇంక స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. సో ఇది వచ్చేసరికి పార్వతీపురం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. ఇదైతే జరుగుతుంది. ఇది మా సార్ అనమాట. Sixth class, KPM School, Pushpur Group. को हरी झंडी दिखाकर शुभारंभ किया जाएगा। अब माननीय रेल, संचार, इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री श्री अश्विनी वैष्णव जी से अनुरोध है अपना स्वागत संबोधन प्रस्तुत करें। भारत माता के प्रधानमंत्री महोदय अब प्रस्तुत है आज के समारोह में लोकार्पित एवं शिलान्यास आदरणीय मुख्यमंत्री गण, सांसद गण, विधायक गण, मंत्री गण, और मैं स्क्रीन पर देख रहा हूं मेरे सामने। ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము 10:10 అయిందనమాట. సో ఇంట్లో రైస్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఆఫీస్ నుంచి అయితే 9:30కి వచ్చాను. గబగబా వెళ్ళి రైస్ బ్యాగ్, ఇంకా ఇది వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్ అనమాట. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అవసరమైనవి సరుకులు అయితే తీసుకున్నాను. సో ఈ మంత్ కొద్దిగా టైట్గా ఉందండి పొజిషను, అందుకని చెప్పి ఏవేవైతే ముఖ్యమో అవే తీసుకొచ్చాను. అంటే ఈ సబ్బులు, ఇంకా డెటాల్, వేసవకాలం వచ్చింది కదా, మరి డెటాల్తో స్నానం చెయ్యి, క్రిములను పోగొట్టు ఆయిల్, ఇంక ఇది వచ్చేసరికి అగరబత్తి ప్యాకెట్. ఇంక ఇవన్నీ లోపల పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకుందాం అనేసి పడుకుంటానేమో అని అనుకుంటున్నారేమో. సో నేనైతే ఈరోజు బయట రోటీ తినేసాను అనమాట. సార్ అయితే మళ్ళీ ఫోన్ చేశారండి, ఏదో పని ఉందంట మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్తాను. అదనమాట సంగతి. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్టింగ్లో బాగుంటుంది, ఎండింగ్లో అయితే ఇలా జిడ్డు మొఖంతో ఉంటుంది. ఇంకా రేపు వచ్చేసరికి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అయితే ఉందన్నమాట.
సో అందుకని చెప్పి ఫుల్గా అరేంజ్మెంట్స్ అది జరుగుతున్నాయి. సరే, సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అంటే కమిషనర్ ఆఫ్ రైల్వే సర్వీస్ అనమాట. సో సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ ఇక్కడ ఎందుకు అవుతుందంటే, సో మీకు చెప్పాను కదా ఇంకో లైన్ అయితే వేశారని, త్వరల లైన్ అనమాట. సో దాన్ని అయితే రేపు సిఆర్ఎస్ ఆఫీసర్ అయితే వచ్చి సో లైన్ మొత్తం చెక్ చేసి అతనైతే ఫిట్ ఇస్తారు. అతను ఫిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ట్రైన్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట. సో అదనమాట రేపు సిఆర్ఎస్. ఒక సిఆర్ఎస్ కిందన ఇంచుమించుగా ఒక 3-4 జిఎంస్ అయితే ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఉంటారు అనమాట. సో ఓవరాల్గా ఇండియన్ రైల్వేలో చూసుకుంటే ఒక 4 లేదంటే 5 సిఆర్ఎస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. సో రేపైతే వ్లాగ్ అసలు మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీలైనంతలో నేను ఇన్స్పెక్షన్ని ఏ విధంగా చేస్తారో నాకు వీలైనంతలో నేనైతే షూట్ చేస్తాను. ఎందుకంటే మామూలు కాదండి ఇన్స్పెక్షన్. మొత్తం 11 హెవీ డ్యూటీ మోటార్ ట్రాలీస్ అయితే తీసుకుని వచ్చారు. అంటే చూడండి, 4 వీల్స్ ఉండి ట్రాక్ మీద తోసుకొని వెళ్తారు కదా 4 మనుషులు. సో అలాంటివి మనుషులు తోసేవి కాదు, మోటార్ ఉంటుంది అనమాట. అలాంటి ట్రాలీస్ అయితే మొత్తం 11 వచ్చాయి. సో 11 ట్రాలీస్ మీద ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చొని ట్రాక్ని చెక్ చేసుకుంటూ ఏ డిఫికల్టీస్, అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకొని ట్రాక్ని అయితే రేపు ఫిట్ అవ్వడం కోసం ఒక పెద్ద ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. సో రేపు వీడియో అసలు మీరు మిస్ అవ్వద్దు. సరేనండి, ఇంక నేను సామాన్లు లోపల పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ రాత్రికి వచ్చి పడుకొని మళ్ళీ తెల్లారి లేచి మళ్ళీ పిల్లలకి రెడీ చేయాలి, క్యారేజ్, ఇంకా రొటీన్. సరే అయితే రేపు బ్లాగ్లో కలుద్దాం. అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్, బాగా సపోర్ట్ చేస్తున్నారు. గుడ్ బై, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.